ఫ్రెండ్స్, సిలిగురి పాయింట్ అన్లోడ్ అయిపోయింది. అదే సారీ, సిలిగురి కాదు, జైగోన్ పాయింట్ అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇప్పుడే బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:40 అవుతుంది. అన్లోడ్ అయ్యాక అంటే 2 గంటలకు అన్లోడ్ అయింది. పట్టాది కట్టుకోవడం ఇదంతా టైం పట్టింది. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ గౌహతి లాస్ట్ పాయింట్. ఇంకా అక్కడ మ్యాక్సిమం నైట్కి కానీ లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్ళిపోతాను. అంటే నైట్ వెళ్ళిపోతాను, ప్రాబ్లం లేదు. కానీ ఏమన్నా ట్రాఫిక్ జామ్లు అయ్యి ఉంటే ఎర్లీ మార్నింగ్ అయినా నైట్ ఎక్కడైనా పడుకొనైనా వెళ్ళిపోతాను. ఎర్లీ మార్నింగ్కి ఒకసారి కాల్ చేస్తాను, ఎన్ని గంటలకు అన్లోడ్ చేస్తారు అనేది కనుక్కొని దాన్ని బట్టి కొంచెం ఎర్లీగా రమ్మంటే ఎర్లీగా వెళ్ళిపోతాను, నో ఎంట్రీ టైం లోపల. లేదు కొంచెం నెమ్మదిగా రండి అంటే అప్పుడు ఎక్కడన్నా పడుకొని వెళ్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బీపీ అని కనిపిస్తున్నాయి కదా నెంబర్ బోర్డులు, బీపీ అని చాలా వెహికల్స్. అది ఏంటనుకున్నాను నేను, ఆర్మీ ఏమో అనుకున్నాను, కానీ ఇది భూటాన్ వెహికల్స్ అంట. భూటాన్వి అటు నుండి ఇటు వస్తాయంట మన ఇండియాలోకి. అంటే మొత్తం రావు. ఇక్కడ నాకు తెలిసి కొంచెం ముందుకంటే ఆ ధూప్గూరి అని ఉంది కదా, ఆ టౌన్ వరకు వస్తుంది అనుకుంటా. ఇక్కడైతే చాలా ఉన్నాయి బీపీ అని, భూటాన్ వెహికల్స్ చాలా ఉన్నాయి. అదే బీహార్ అయితే బీఆర్ వస్తుంది కదా, ఇదేంటి బీపీ అని నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అది కూడా రెడ్ నెంబర్ బోర్డ్స్ ఉన్నాయి. చూడండి, వెళ్తుంటే మీకు ఇంకా కనిపిస్తాయి ముందు. ఇదిగోండి వెనకాల కారు వస్తుంది కదా, చూడండి అదిగోండి BP1, BP2 ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఒక 20 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనం ఇంకా గౌహతి రోడ్ అనమాట, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మహానుభావులు అయితే ఉంటారు. అనేసి లెఫ్ట్లో బస్సు ఉంది, ఆ రైట్కి వస్తాడనే జ్ఞానం కూడా లేదు అడిగి. ఇలాంటి మహానుభావుల వల్లే సగం యాక్సిడెంట్లు అవుతుంది. ఇటు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా అక్కడ చెక్ పోస్ట్లో ఆపుతున్నారు. ప్రతి ఒక్క వెహికల్ ఆపి 50 రూపాయలు ఎక్కువ అడగట్లేదు, ఫిక్స్ అనమాట. 50 రూపాయలు ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళాలి. పోలీస్ చెక్ పోస్ట్ అది. వాళ్ళు ఆర్మీ యూనిఫామ్లో ఉన్నారు, నేను ఆర్మీ అనుకున్నాను కానీ పోలీస్. ఆర్మీ వాళ్ళు అయితే డబ్బులు తీసుకోరు. ఇంకా ఈ జైగోన్ దాటాక మొత్తం ఇంకా హిల్ స్టేషనే, మొత్తం ఘాట్లు, విపరీతమైన ఘాట్ రోడ్స్ ఉంటాయి. భూటాన్ రోడ్స్, భూటాన్, నేపాల్ ఆ రోడ్స్ అన్నీ ఘాట్స్ అనమాట. కొండల మీద నుండి చాలా ఘాట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి పొద్దుతిరుగుడు పువ్వులు, సన్ఫ్లవర్ మొక్కలు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా ఇలాంటి లొకేషన్స్లో వెళ్తుంటే చాలా హ్యాపీ ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ మర్చిపోవచ్చు అనమాట. ఇంకా
మధ్య మధ్యలో ఫారెస్ట్ మధ్యలో రివర్సు. ఆ రివర్స్ కూడా ప్యూర్ వాటర్, హిమాలయాస్ నుండి వస్తుంది వాటర్. చాలా ప్యూర్ వాటర్ అన్నమాట. కొన్ని దగ్గరలో స్నానాలు కూడా చేసుకుంటున్నారు మన లారీ వాళ్ళు. నేను కూడా చెయ్యొచ్చు, కానీ కొంచెం మనకి తొందరగా వెళ్ళాలి లోడ్ అనమాట. వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు కాల్ చేశారు. అందుకని ఫస్ట్ అయితే ఇది అన్లోడ్ అయ్యాక అక్కడ ఏమైనా దగ్గరలో రివర్ ఉంటే వెళ్తాను, లేదంటే ఏదైనా బంకులోనన్నా స్నానం చేసుకుంటాను. కానీ ప్రెజెంట్ అయితే లోడ్ అర్జెంట్ అంటున్నారని మనం ఇంకా తప్పడం లేదు, వెళ్ళాలి. మహేంద్ర కొత్త వెహికల్స్ షోరూమ్కి వెళ్తున్నాయి. ఇటు సైడు మన నార్త్ కానీ నార్త్ ఈస్ట్ కానీ మ్యాక్సిమం అన్నీ కూడా టాటా వెహికల్సే ఉంటాయి. మన సౌత్ సైడ్ అంటే లేలాండ్ ఉంటుంది. తమిళనాడు మ్యాక్సిమం లేలాండ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక కూడా ఇదే ఉంటుంది లేలాండ్. మన ఆంధ్ర మాత్రం మిక్స్డ్ ఉంటుంది, లేలాండ్ టాటా రెండు ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ, నార్త్ ఈస్ట్ అంతా కూడా ఇంకా టాటానే. మ్యాక్సిమం టాటా 90% టాటా ఉంటుంది. 10% మిగతావి మహీంద్రా, టాటా, మహీంద్రా, లేలాండ్, బెంజ్, అదే భారత్ బెంజ్, ఇవి ఉంటాయి. ఇలాంటి దగ్గర ఇల్లు కట్టుకొని నివసిస్తే మాత్రం నిజంగా 80 సంవత్సరాలకు పోయేవాడు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఎందుకంటే పొల్యూషన్ అనేది ఉండదు. వెహికల్స్ కూడా తక్కువే, ఎక్కడికక్కడ మనలాగా రోడ్డు కనెక్టివిటీ ఉండదు, వెహికల్స్ పెద్దగా తిరగవు. ఇది గౌహతి హైవే కాబట్టి ఈ రోడ్లో వెహికల్స్ తిరుగుతున్నాయి తప్ప మిగతా దగ్గర చాలా తక్కువ వెహికల్స్. పొల్యూషన్ అయితే అస్సలు ఉండదు, ఎయిర్ పొల్యూషన్, అలాగే సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఇది అస్సాం బార్డరు, బెంగాల్ అస్సాం బార్డర్ అనమాట. ఆఫీస్ అయితే ముందుందంట, ఎక్కడుందో మరి కాటా ఎక్కించాలని అంటున్నారు. చూస్తాం, పక్కన మన ఏపీ బండి ఉంది కానీ ఎవరు లేరు. ఒక్కసారి అయితే అడుగుదాము ఏంటి పొజిషన్ అని, వాళ్ళకి తెలియవచ్చు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం వెస్ట్ బెంగాల్ బార్డర్ దాటాము, అస్సాంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ నుండి 220 కిలోమీటర్లు ఎంత ఉంది గౌహతి. ఇప్పుడు టైము 6:30 అయింది ఫ్రెండ్స్. 220 అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుండి 6 గంటలు ఎంత చూపిస్తుంది. ఇంచుమించు 12 అవుతుంది అనుకుంటా. ప్రాబ్లం లేదు, రోడ్ అయితే బాగానే ఉంది, ట్రాఫిక్ కూడా ఉంది కాబట్టి నైట్ జర్నీ అయినా ఇబ్బంది అయితే ఏం లేదు. గౌహతి 260 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి గౌహతి. నేను 220 అనుకున్నాను.
12 లోపల చేరిపోవచ్చు, 12 కల్లా చేరిన ప్రాబ్లం ఏం లేదు. నో ఎంట్రీ ఉంటుందేమో అని డైరెక్ట్గా వెళ్ళిపోతాను అన్లోడింగ్ పాయింట్కి. ఒకవేళ నో ఎంట్రీ లేకపోయిన ఉంటే ఎక్కడన్నా దగ్గరికి వెళ్ళి ఆపుకొని పడుకొని మార్నింగ్ వెళ్ళొచ్చు. కానీ నో ఎంట్రీ ఉంటుంది అన్నారు కాబట్టి అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ వెళ్ళి అక్కడ పడుకుంటాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గౌహతి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు ప్రజెంట్ మనం బ్రహ్మపుత్ర రివర్ పైన, నది పైన ఉన్నాం అన్నమాట. ఇదిగోండి బ్రహ్మపుత్ర నది ఇది. టైం వచ్చేసి 5 అయిందనమాట. నైట్ ఫుల్ ట్రాఫిక్ జాము, అందుకని ఒక దగ్గర బంకు దగ్గర పెట్టుకొని 2 hours పడుకున్నాను, 2 నుండి 4 వరకు. మళ్ళీ 4 గంటలకు బయలుదేరాను అనమాట. అంటే నో ఎంట్రీ ఉంటుందేమో తెలియదు, అందుకోసం అని 6 గంటల లోపల వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ 5 గంటలకు వచ్చాను. 5-10 నిమిషాలు అవుతుంది ఇప్పుడు. బ్రహ్మపుత్ర రివర్ ఫస్ట్ టైం చూస్తున్నా. బ్రహ్మపుత్ర రివర్ సిటీ లోపల ఉంటారో లేదంటే మరి నైట్ అని లేరో కానీ పోలీసులు అయితే లేరు ఎంట్రన్స్లో, కానీ దాటిన తర్వాత కానీ ఉంటారని చెప్పారు. మనకి ఎల్ఈడి లైట్లు వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒరిస్సా వరకు ప్రాబ్లం లేదు, కానీ బెంగాల్లో వేయలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ రూలే, ఎయిర్ హార్న్ ఉండకూడదు అది ఇది అంటారు. ఎల్ఈడి లైట్ల గురించి ఏం అనలేదు, కానీ ఎందుకులే రిస్క్ అని వేయలేదనమాట. అలాగే ఇక్కడికి అస్సాంలో కూడా అక్కడ ముందు వరకు ఒక 10 kilometers ముందు వరకు వేసుకొని వచ్చాను. అక్కడ నుండి సిటీలోకి ఎంటర్ అయిన దగ్గర నుండి ఆపేసాను అనమాట. వీళ్ళు ఎక్కడ కూడా ఏ రూల్స్ ఉన్నాయో తెలియదు కదా. లైటింగ్ చేస్తే వీడియో బాగా కనిపిస్తుంది, కానీ లైటింగ్ లేకపోవడం, ఆ ఎల్ఈడి లైట్ వేస్తే బాగానే కనిపిస్తుంది. కానీ ఆ లైట్ లేకపోవడం ఇంకా డార్క్గా ఉంది. ఇదంతా నో ఎంట్రీ జోనో లేదో తెలియదు మనకి. హైవే పక్కనే ఉంది అన్లోడింగ్ పాయింట్, కానీ డౌట్ అనమాట. ఇప్పుడు వెళ్ళి పెట్టేసుకున్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. పెట్టేసుకుని హ్యాపీగా పడుకోవచ్చు. వాళ్ళే వచ్చి లేపుతారు అవసరం. లెఫ్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్, గౌహతి యూనివర్సిటీ, షిల్లాంగ్, అది ఇటు సైడ్ స్ట్రైటే గౌహతి సిటీలోనండి. ఇది NH27 అనేది అది మేఘాలయలో ఏదో పేరు ఉంది, అది అక్కడ వరకు వెళ్తుంది. మేఘాలయ వరకు ఈ NH27 అనేది వెళ్తుంది అనమాట. ఈ రంబుల్ స్ట్రిప్స్ ఒకటి అసలు చాలా దారుణంగా ఉంది. అవి మనం జీబ్రా క్రాసింగ్ లా కనిపిస్తున్నాయి, దగ్గరికి వచ్చేసరికి రంబుల్ స్ట్రిప్స్ ప్రతి జంక్షన్ దగ్గర పెట్టారు. స్పీడ్ బ్రేకర్స్ అయితే ప్రాబ్లం లేదు, కానీ రంబుల్ స్ట్రిప్స్ బండి ఎత్తి కుదేసిద్ది అనమాట. చాలా జర్కింగ్. మొత్తం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, రోడ్ వైడింగ్ అవుతుంది అనమాట.
అస్సాం మొత్తం 260 అంత 270 కిలోమీటర్లు మొత్తం ఇంకా నైట్ జర్నీయే. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. బెంగాల్లో అయితే మనకి ఎక్కడికక్కడ ఈ పోలీసులు ఆపుతూ ఉంటారు, కానీ ఇక్కడైతే ఎవ్వరు అసలు ఆపడం కానీ ఏం లేదు. ఇక్కడ నో ఎంట్రీ అయితే ఉండదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం హైవేనే. హైవే పక్కనే ఉంది మన అన్లోడింగ్ పాయింట్. అయితే పెట్టారు నాకు లొకేషను, కాబట్టి నో ఎంట్రీ ఉండదు అనుకుంటా. ఎందుకంటే నో ఎంట్రీ ఉండకపోతే మనకు అన్లోడ్ అయిన వెంటనే మళ్ళీ వచ్చి ఏదో ట్రాన్స్పోర్ట్కి వెళ్ళొచ్చు. అది నా బాధ. అదే నో ఎంట్రీ ఉందనుకోండి, మళ్ళీ 12-4 వరకు అయితే ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ రాత్రి 10 వరకు కూడా నో ఎంట్రీ అన్నారనుకో, అప్పుడు చాలా ఇబ్బంది పడాలి. ఇంకా 1 డే వేస్ట్ అయిపోతుంది. అది మార్నింగ్ అన్లోడ్ అయిపోతుంది కాబట్టి మనం వెంటనే ఎక్కడో ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి రిటర్న్ లోడ్ ఏదైనా దొరుకుతుందేమో ఎత్తుక్కోవాలన్నమాట. కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్ సర్వీస్ రోడ్లో తీసుకొని అక్కడ నుండి కొంచెం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సర్వీస్ రోడ్డు కనెక్షన్ అక్కడ ఇచ్చారు, ఇక్కడేమో చూపించలేదు. మ్యాప్లో చూపిస్తుంది, ఇక్కడేమో లేదు. మళ్ళీ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. ఇది మన లోపల ఇది అన్నమాట కంపెనీ. దాటేసాము. మ్యాప్లో చూపిస్తుంది కానీ అక్కడ మాత్రం లేదనమాట సర్వీస్. అంటే డివైడర్ లేదు, సర్వీస్ రోడ్ లోపలికి వెళ్ళాలి. దాని ముందు ఉంది కానీ ముందుకు చూపిస్తుంది కదా అని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాప్ ఇలా బిస్కెట్ వేస్తుందని అయితే అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. చాలాసార్లు బిస్కెట్ వేస్తుంది. నేను అప్పుడు మొన్న వచ్చేటప్పుడు కలకత్తా నుండి గౌహతి వస్తుండేటప్పుడు కూడా అలాగే బిస్కెట్ వేసి. అక్కడ బ్రిడ్జ్ ఉంది కానీ హెవీ వెహికల్స్కి అలౌడ్ లేదు. అక్కడ చూపించింది అనమాట. మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ వేరే రోడ్లో పడి వచ్చాను. అది పరిస్థితి. ఇక్కడ మనం వెళ్ళాలి అన్నమాట. ఈ రైట్ తీసుకోవాలి.
ఇవన్నీ ఇండస్ట్రీసే. ఆటోనగర్ టైప్లో ఉందన్నమాట. స్మాల్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ వెహికల్కి సంబంధించింది అలా ఉంది. ఇదే అనుకుంటుంది. కాదా, ఇక్కడే చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గౌహతి అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాను. పార్టీకి కాల్ చేస్తే మార్నింగ్ 9-10 గంటలకు వస్తాము, పక్కన పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడైతే నేను పక్కన పెట్టుకొని పడుకుంటాను కాసేపు. మార్నింగ్ వచ్చిన తర్వాత చూద్దాం. ఒకవేళ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ విలువైన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి మంచి మంచి లాంగ్ వీడియోస్ అయితే చేసి పెడతాను. ఇంకోటి ఏంటంటే, ఈ సిరీస్ మొత్తం అంటే హైదరాబాద్ నుండి గౌహతి వచ్చాను కదా, దానికి మొత్తం కిరాయి ఎంత, ఖర్చులు ఎంత, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, టోటల్ మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో చేసి అయితే పెడతాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.